పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవ ప్రసంగంలో పవన్ మాట్లాడింది చూస్తుంటే డౌట్ జనసేన శ్రేణులు సైతం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విషయాన్ని ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పారు. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులపై దాడులు, గోద్రా మారణ హోమం వంటి అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాను మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు వెళ్లినప్పుడు అక్కడ తనకు ఘనస్వాగతం లభించిందన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే పవన్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. నిన్న పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సదస్సులో బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, అదేవిధంగా జన సైనికులకు పార్టీ క్యాడర్ ఉద్దేశించి చేసిన ప్రసంగం రాజకీయాలకు కొంత ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటి పైన ఫోకస్ చేయకుండా కేవలం జాతీయ రాజకీయాలకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రస్తావించడం వెనుక ఏదైనా కొత్త కారణం ఉందా, లేకుంటే జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడా అనే ఒక చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా నిన్న ఆ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలి, తన కార్యకర్తలు అదేవిధంగా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే సమయంలో మొత్తం తాను పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జాతీయ రాజకీయాలకు సంబంధించి కావడం పట్ల కొంత ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ప్రసంగంలో ముఖ్యంగా ఒక డీలిమిటేషన్, అదేవిధంగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి విభజనకు సంబంధించి, అదేవిధంగా గోత్రా సంఘటన, బహుభాషా విధానం, అనేక అంశాలపైన సనాతన ధర్మం, ఇలాంటి అనేక అంశాలు కూడా ఈ జాతీయ రాజకీయాల ప్రభావితం చేసే అంశాలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించడం పట్ల కొంత చర్చ జరుగుతా ఉంది. ఇక పవన్ రాష్ట్రాలు దాటి, తెలుగు రాష్ట్రాలను దాటి భవిష్యత్తు జాతీయ రాజకీయాలు కీలక పాత్ర పోషించాలని ఉద్దేశిస్తూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తాను కీలకంగా తన పార్టీ విధి విధానాలను ప్రకటించే సందర్భంలో తాను సనాతన ధర్మం పాటిస్తూ ఉంటాను. సనాతన ధర్మం అనేది నా రక్తంలోనే ఉంది. హిందుత్వం కేవలం నేను ఉన్నట్టుండి ఓట్ల కోసమో రాజకీయాల కోసమో ఈ యొక్క సనాతన ధర్మాన్ని తెరపైకి తీసుకురాలేదు. నేను 21 సంవత్సరాల నుంచే నేను హిందుత్వాన్ని పూర్తి స్థాయిలో దీక్షలు చేస్తూ ఉంటాను, సనాతన ధర్మం పాటిస్తుంటాను. నాలో అన్ని రకాల అంటే దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుగా కొంతమంది అనుకుంటారు, నన్ను కమ్యూనిస్టు అంటారు అనే రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానం ఇస్తూ నేను కమ్యూనిస్టునే కావచ్చు కాక కానీ నాలో హిందుత్వం రక్తం ఉంది, నేను హిందుత్వవాదాన్ని, ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు అని నేను ఖచ్చితంగా చెప్పగలను, మా పార్టీ విధానం కూడా అంతే అలాగే ఉంటుందని చెప్పేసి నిన్న జనసేన అధినేత కుండబద్దలు కొట్టారు. అదేవిధంగా ఈ యొక్క ఉత్తరాది దక్షిణాది విభజన అనేది ప్రతిసారి దేశం విడిపోవాల్సిందేనా, ఒక ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే విడిపోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారమా అని చెప్పేసి కూడా కొంత జాతీయ రాజకీయాల దృష్ట్యా ఉత్తరాది దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాల్లో ఇటీవల కొన్ని పరిణామాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఇక్కడ లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. అది జరిగితే మాత్రం దక్షిణాది యొక్క అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం నెలకొంది. దీంతో ఖచ్చితంగా మనం ఇలాగనే ఉంటే ఇక్కడ మనకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతా ఉంది. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన డామినేషన్ పెరుగుతుందని చెప్పేసి కొన్ని పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలు, డిఎంకే, తమిళనాడుకు సంబంధించిన డిఎంకే కావచ్చు, అదేవిధంగా దక్షిణాది సంబంధించిన పలు రాష్ట్రాలకు రాజకీయ పార్టీలు కూడా కొంత ఈ అంశాలు తెరపైకి తెస్తున్నాయి. దీనిపైన కూడా స్పందించిన పవన్ కళ్యాణ్ చర్చలు సమస్య ఉంటే ఖచ్చితంగా చర్చించుకోవాల్సిందే, పరిష్కరించుకోవాల్సిందే, కానీ విడిపోవడం, విభజన ఒకటే సమస్యకు పరిష్కారం అని చెప్పేసి కొంత తనదైన స్టైల్లో జనసేన ఆ పార్టీకి సంబంధించిన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. అదే సమయంలో గోద్రా సంఘటనకు సంబంధించి, గోద్రా సంఘటన జరిగినప్పుడు తప్పే కావచ్చు, కానీ గోద్రా సంఘటన తప్పుబట్టేవారు కర సైనికులు వెళ్తున్న రైలుపై దాడిని ఎందుకు ప్రశ్నించలేరు అంటే ఒక వర్గాన్ని కొమ్ము కాసే విధంగా కొంత నేతలు కావచ్చు, సూడో రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ ఆకాంక్షతో ఓట్ల రాజకీయ కోసం, కొంతమంది ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి రాజకీయాలు చేయడం తగదు అని చెప్పేసి కూడా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అదే సందర్భంలో తనకు ఉత్తరాది దక్షిణాదితో పాటు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మహారాష్ట్రకు వెళ్ళిన తన ప్రచారానికి వెళ్తే అక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. అదేవిధంగా హర్యానాకు వెళ్ళిన అభిమానులు వచ్చారు. నాకు ఈ భాషతో సంబంధం లేకుండా, సరిహద్దులతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ, భవిష్యత్తులో తన సనాతన ధర్మాన్ని కాపాడుతూ, హిందుత్వాన్ని మరింత కాపాడే విధంగా తన మొత్తం కూడా పార్టీ శ్రేణులు
తనతో కలిసి రావాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జాతీయ రాజకీయాలకు సంబంధించి ఉండడంతో ఏపీకి సంబంధించి చాలా కొద్ది అంశాలను మాత్రమే ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు సంబంధించి నేషనల్ పార్టీకి సంబంధించి మాట్లాడడంతో ఇక రాజకీయాల్లోకి జాతీయ రాజకీయాలు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఎందుకంటే ఇప్పటికే నాగబాబుకు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయింది, మంత్రిగా రాబోతుంది. సో ఇక్కడ రీజనల్ గా జాతీయ పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించి నాగబాబు చూసుకుంటే జాతీయ రాజకీయాల్లో ఇక పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారాలు ఇదే విధంగా సభలు నిర్వహించబోతున్నారనే కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే తమిళనాడులో గతంలో ఎన్నికల సందర్భంలో తమిళనాడుకు వెళ్లారు. తమిళనాడు సంబంధించిన సందర్భంలో అనేక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కూడా స్టాలిన్ ప్రభుత్వము ఈ భాషా విధానం పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకి సంబంధించిన సినిమాలు హిందీలో డబ్బు అయితే మాత్రం డబ్ చేసుకుంటారు, అదేవిధంగా మనీ క్యాచ్ చేసుకుంటారు, కానీ అక్కడ హిందీ భాష వద్దా అని చెప్పేసి కూడా కొంత పవన్ కళ్యాణ్ స్టాలిన్ పైన ఆ తమిళనాడుకు సంబంధించిన కొంతమంది రాజకీయ పార్టీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ భాష ఏ రాజకీయ పార్టీలైనా భాషా విధానం కావచ్చు, అన్ని దేశంలో అన్ని రకాల సంబంధించిన భాషలు ఉండాల్సిందే, అందరికీ సరిపడేలాగా ఉండాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో పవన్ సంబంధించి ఇప్పుడు ఇటు తెలుగునాట, ఇటు ఏపీ, తెలంగాణతో పాటుగా మొత్తంగా కూడా ఇంకా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఇక అన్ని రాష్ట్రాల్లో చుట్టుముట్టి సనాతన ధర్మం సంబంధించిన సభలను అదేవిధంగా సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సంబంధించి అతి త్వరలోనే జాతీయ రాజకీయ ఎంట్రీ ఉండబోతుందా అని చెప్పేసి మాత్రం ఇటు జన సైనికులు అదేవిధంగా సాధారణ జనం కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.